క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు 600 రూపాయల వరకు తగ్గింపు. డైమండ్ స్టోన్ విలువ మీద 20% వరకు తగ్గింపు. ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు. తనిష్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 25న మార్కాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లపై దృష్టి సారించింది. మార్కాపురం తర్లుపాడు రోడ్లోని సాయి బాలాజీ పాఠశాల సమీపంలో జరగనున్న సభకు సంబంధించి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ ఎస్వి రమణ తదితరులు నిర్వహించారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సీఎం కాన్వాయ్ రూట్ ను కూడా పరిశీలించి ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు చర్యలపై పోలీసు అధికారులకు కీలక సూచనలు చేశారు. సభా ప్రాంగణంలో గట్టి భద్రతా బలం ఏర్పాటు చేయడంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల వాహనాలకు వేర్వేరు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక దోర్నాల మండలంలోని సొరంగాల నుంచి సాగర్ జలాశయానికి నీటిని తరలించే ఫీడర్ కెనాల్ శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో గంటావానిపల్లిలో కూడా అధికారులు ముందస్తు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్, విఐపి రాకపోకలు, పార్కింగ్ ఏరియా, బారికేడ్లు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన అదనపు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించగా సమగ్ర బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, జిల్లా పరిషత్ సిఇఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, డిఆర్డిఏ పిడి నారాయణ, డ్వామా పిడి జోసఫ్ కుమార్, డిఎస్పీ నాగరాజు, మార్కాపురం సిఐ సుబ్బారావు, వైపాలెం సిఐ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రేపు 25 ఫిబ్రవరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు మార్కాపురం జిల్లా విచ్చేస్తున్నారు. ఈ విజిట్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎందుచేతనంటే ఈ జిల్లాకి లైఫ్ లైన్ లాంటి వెలిగొండ ప్రాజెక్టులో ముఖ్య భాగమైనటువంటి ఫీడర్ కెనాల్ ఇటీవల కాలంలోనే 460 కోట్లు శాంక్షన్ ఇచ్చి దాని పనులు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా పనులు ప్రారంభం ఇచ్చారు కాబట్టి అవి ఎలా జరుగుతున్నాయనే దాని మీద కూడా అక్కడ ఇన్స్పెక్షన్ కూడా జరుగుతుంది. అక్కడ పనులు చేస్తున్నటువంటి వారితో ఇంటరాక్ట్ అవుతారు. అట్ ద సేమ్ టైం టన్నల్లో కొంత భాగం మిగిలిపోయి ఉన్న వర్క్ జరుగుతుంది. అక్కడ ప్రోగ్రెస్ను కూడా స్వయంగా అక్కడి నుంచి ఆన్లైన్ ద్వారా రివ్యూ చేయడం జరుగుతుంది. అది అయిన తర్వాత ఇక్కడ మార్కాపురం టౌన్లో మీటింగ్కి హాజరవుతారు. ఈ మీటింగ్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుచేతనంటే ఈ జిల్లా వాసుల కళ మార్కాపురం జిల్లా, దాన్ని ఇచ్చి జిల్లా వాసులందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఈ జిల్లానిచ్చి మొట్టమొదటిసారి ఆ జిల్లాకు వస్తున్నారు. కాబట్టి ఇక్కడున్న జిల్లా వాసుల్లో చాలా ఆనందంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. సీఎం గారిని రిసీవ్ చేసుకుంటాక అందరూ కూడా ఉన్నారు. వేల సంఖ్యలో రావడానికి ఈ మీటింగ్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం చేస్తుంది. అటు ఎస్పీ గారు సెక్యూరిటీ మెజర్స్, అయితే నేను మా జిల్లా యంత్రాంగం అంతా కూడా వచ్చిన వాళ్ళకి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ఎన్ని వేల మంది వచ్చినప్పటికీ కూడా వారందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకారం 50,000 వరకు కూడా వస్తారనేది ఇప్పుడు వరకు ఉన్న అంచనా ఉంది. తగినట్టుగానే మేము ఇక్కడ ఏర్పాట్లు అనేది చేసుకుంటున్నాం. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty, అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాత్ ల్యాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.